సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ తో పాటు రేవంత్ ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ను తరిమి కొట్టామన్నారు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కాంగ్రెస్ గెలిచిన 8 స్థానాల్లో రేవంత్ పాత్ర నామమాత్రమేనని అన్నారు. రేవంత్ రాజకీయ విమర్శలు మాని పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. కల్తీ విత్తనాలు, విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 వరకైనా సీఎం సీటును కాపాడుకునేందుకు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనను తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు ఎన్వీఎస్ఎస్. లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన బలాన్ని గణనీయంగా పెంచుకొని 8 సీట్లని కైవసం చేసుకొని రాష్ట్రంలో ఒక బలీయమైనటువంటి శక్తిగా ప్రజలు గుర్తించి ఆ రకంగా గెలిపించారని చెప్పని పేర్కొంటా ఉన్నారు. అయితే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లోనే మోస్ట్ లూజర్, గణనీయంగా పడిపోయిన వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తి, పారిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. శాసనసభ ఎన్నికల సమయంలో కామారెడ్డి నుంచి ఓడిపోయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక తను ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టారు. ఇక తన సొంత జిల్లా ప్రతిష్టాత్మకమైనటువంటి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టారు. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలిచింది. ఈ గెలిచినటువంటి 8 స్థానాలలో ఆ గెలుపులో రేవంత్ రెడ్డి గారి యొక్క పాత్ర, ప్రమేయం ఏమైనా ఉంది అంటే అది నిమిత్తం మాత్రమే. ఈ గెలిచినటువంటి 8 కాంగ్రెస్ సీట్లలో ఒక్క సీటులో అయినా రేవంత్ రెడ్డి తన ప్రభావాన్ని చూపగలిగాడా? తన వల్ల గెలిచానని ఒక్క గెలిచిన అభ్యర్థి అయినా చెప్పడానికి ముందుకు వస్తున్నాడా అంటే పేరుకు కూడా ఒక్కరు కూడా అసలు రేవంత్ మాటనే తీయటలేదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. అందుకనే నేను మొదట్లోనే అన్నా, ది మోస్ట్ లూజర్ ఇన్ దిస్ జనరల్